నేను మీ శ్రీనివాస్ నాగ. మీరు నాన్ వెజ్ ఎక్కువ తింటున్నారా? ముక్కలేనిదే ముద్ద దిగదా? అయితే మీకు ఈ తిప్పలు తప్పవు. నాన్ వెజ్ తినడం వల్ల కొన్ని లాభాలు ఉన్నా కొన్ని ఆరోగ్య నష్టాలు కూడా ఉండవచ్చు. ముఖ్యంగా అధిక మాంసం తీసుకుంటే ఆరోగ్య సమస్యలు ఎక్కువయ్యే అవకాశం ఉంది. వాటిలో కొన్నింటిని చూసేద్దామా మరి? గుండె జబ్బులు, అధిక పరిమాణంలో సంతృప్త కొవ్వులు, సాచురేటెడ్ ఫ్యాట్స్ మరియు ట్రాన్స్ ఫ్యాట్స్ ఉండే మాంసం తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ పెరిగి గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది. క్యాన్సర్. కొన్ని పరిశోధనలు ప్రకారం ప్రాసెస్డ్ మరియు రెడ్ మీట్ అధికంగా తీసుకోవడం వలన కొలన్ క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్, ప్రోస్టేట్ క్యాన్సర్ వంటి రకాల్లో వచ్చే ప్రమాదాన్ని పెంచుతుంది. డయాబెటిస్. మాంసాహారం ఎక్కువ తినేవారిలో టైప్ 2 డయాబెటిస్ రిస్క్ కూడా పెరుగుతుంది. 4 కిడ్నీ సమస్యలు. అధిక ప్రోటీన్ తీసుకుంటే కిడ్నీలపై బరువు ఎక్కువ అవుతుంది. దీని వలన కిడ్నీ పనితీరు తగ్గిపోవడం లేదా రేనల్ ఫెయిల్యూర్ వచ్చే అవకాశం ఉంది. 5 కొలెస్ట్రాల్. మాంసాహారంలో చెడు కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటుంది. ఇది బీపీ పెరగడానికి కారణం అవుతుంది. వైద్యపరమైన ఇబ్బందులు. కొన్ని మాంసాలలో అనారోగ్యకరమైన బ్యాక్టీరియా మరియు వైరస్లు ఉండవచ్చు. ఇవి ఆహారం ద్వారా వచ్చే వ్యాధులకు కారణం కావచ్చు. వెయిట్ గెయిన్. అధిక కాలరీలు ఉన్న మాంసం తీసుకోవడం వల్ల బరువు పెరగడం, ఆపాదిత జీవన శైలి, సున్నితమైన సమస్యలు రావచ్చు. గ్యాస్ ఎసిడిటీ. నాన్ వెజ్ ఎక్కువగా తినటం వలన గ్యాస్ ఎసిడిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. మూడ్ స్వింగ్స్. అధిక మాంసం తీసుకోవడం వల్ల కొన్ని పరిశోధనలు ప్రకారం మానసిక ఆరోగ్య సమస్యలు, మూడ్ స్వింగ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. విన్నారు కదా, నాన్ వెజ్ ఎక్కువ తింటే వచ్చే నష్టాలు. మాంసాహారాహారంలో ప్రోటీన్లు, ఒమేగా 3 మరియు కొవ్వులు పుష్కలంగా ఉన్నాయి. అయితే మీ శరీరానికి అవసరమైన అన్ని పోషకాలను ఇది భర్తీ చేస్తుందా అంటే ఖచ్చితంగా కాదని చెప్పాలి. నాన్ వెజ్ వారానికి 1 లేక 2 సార్లు మితంగా తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది. అధికంగా తీసుకుంటే ముప్పు తప్పదు. తస్మాత్ జాగ్రత్త. ఓకే, బాయ్ బాయ్.